సో డాక్టర్ మైనంపాటి ప్రసాద్ గారు మీతో మొదలు పెడుతున్నాం. మీరు చెప్పండి, బాబావారి లీలలు ఎంతమంది భక్తుల్ని తాకుంటాయో చెప్పక్కర్లేదు, భక్తి గురించి చెప్పండి. భక్తి అనేది కంప్లీట్గా డిఫరెంట్ డైమెన్షన్ అండి. ఏమిటి భక్తికి భక్తి లేకపోవడానికి తేడా అంటే, భక్తి లేకపోతే జీవితం లిమిటెడ్ అయిపోతుంది. అవును, పరిధి, మన సంసారం కానివ్వండి, ధన సంపాదన కానివ్వండి, ప్రపంచంలో పరిగెత్తడం కానివ్వండి, ఇవన్నీ కూడా లిమిటెడ్. ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత అది అర్థం లేదు అని అనిపిస్తుంది. ఉదాహరణకి బాగా డబ్బు సంపాదించిన వాళ్ళు ఏముందండి, ఎంత సంపాదించినా ఈ సమస్య ఉందండి అంటాడు. అంటే మీరు చూడండి, ప్రపంచంలో ఏ విద్య తీసుకోండి, అన్ని విద్యలు కూడా ఒక చోట చేతులు ఎత్తేస్తాయి. ఎందుకంటే దానికి ఫ్రీడమ్ ఇచ్చే శక్తి లేదు. మనిషికి స్వతంత్రాన్ని ఇచ్చే, మనిషి కోరుకునే స్వతంత్రం. అవును, ఆ స్వతంత్రం కోసం ఈ డబ్బు సంపాదన కానీ, పేరు కానీ, రికగ్నిషన్ కానీ, దీనికోసం కొట్లాడతాడు, జీవితాంతం కొట్లాడతాడు. కాకపోతే సహజంగా మనకేం జరుగుతుంది, జీవితం చివరిలో పశ్చాత్తాపడటమే చూస్తాం మనం చాలా వరకు. అవును, అది భక్తి లేకపోతే జరిగేటువంటి విషయం. భక్తి యొక్క గొప్పతనం ఏంటంటేనండి, పరిధులన్నింటినీ తీసేస్తుంది. ఐఎమ్ టాకింగ్ అబౌట్ రియల్ భక్తి. అవును, నిజమైనటువంటి భక్తుడి యొక్క జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. అది వర్ణనాతీతం. ఎందుకనంటే మానవ జాతి అంతా కూడా కష్టాల్లో కొట్టుమిట్టాడుతూ తాపత్రయంతో తలడిల్లిపోతున్న సమయంలో ఒక దీపపు కాంతిలాగా సమాజంలో నిలబడేవాడు ఎవడైనా ఉన్నాడంటే వాడు భక్తుడేనండి. అందుకోసం భక్తుడికి భగవంతుడి కన్నా మొదటి స్థానం ఇచ్చారు. కరెక్ట్. బెదిరింపులతో ప్రజా గొంతుకను నొక్కగలరా? తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం వెంటనే మీ లోకల్ ఆపరేటర్ను సంప్రదించండి.